శంభురాజా, అంతఃపుర కాంత అదృశ్యమైనరా? కన్యను అర్పించమన్న మాకు గాజుల రత్నాల వ్యాపారం బంధించి చూపించువా? ఆహా, మా సహనమును పరీక్షించు సాహసమా నీకు? వీరసేన మహారాజా, మా కుమారి లోకమోహిని మీ దాన ఈ రత్నాల వ్యాపారి గత రాత్రి దీపపు సిమ్మె చేత తలుపు చెక్కల చేతను మాట్లాడించినాడని మా పరిచారిక ప్రత్యక్ష సాక్ష్యం. ఓరి ఐంద్రజాలిక, లోకమోహిని ఏమైనది? మహారాజా, రాత్రి నా మందిరం నుండి వెళ్లిన రాకుమారిని దారిలో ఎవరో మాయావి అపహరించినట్లుగా స్ఫురించుతున్నది. జయ శంభురాజా, లోకమోహిని వీని మందిరమునకు వెళ్ళవలసిన అవసరమేమి? నీవెట్లా అనుమతించితివి? ఈ రత్నాల వ్యాపారి విక్రమార్కుడని ఆమె వాదించి నిరూపించునున్నది. మాతో సాటిగా స్వయంవర సభకు రాలేని పీకి పంద విక్రమార్కుడు మా ముందు మారువేషము పూరి వచ్చు మగటమి కూడా కలదావానికి నీ మూర్ఖత్వమున సకల రాజలోకము అపహాస్యము పాలైనది. 6 మాసములు గడివిచ్చితిని. అంతలో నీ కన్యను తెచ్చి నచ్చిన రాజవీరునికిచ్చి పరిణయము గావింపనితో భంగపాటు తప్పదు. ఇదే మా హెచ్చరిక. మహారాజా, శంభురాజా, విచారించండి. నీ కుమార్తెను ఒప్పగించు బాధ్యత మాది. బాధ్యతయా ఒప్పచెప్పుటయా? ఎక్కడ దాచి ఒప్పచెప్పనించితివి? మాట్లాడవే. స్వయంవర మహోత్సవమును భంగపరిచిన నీకు తగిన శాస్తి జరిగి తీరవలే. దండనాథ. విక్రమార్క మహారాజా, మీరా? మన్నించండి మహారాజా, దేనికి పరీక్ష? శంభురాజా, ఇందులో మీ తప్పిదము లేదు. ఆ దురహంకారి వీరసేనుని గర్వమనచుటకే మేము మారువేషంలో రావలసి వచ్చినది. వాని దుర్భాష వట్టి కంఠశోష. నా కుమార్తె చెప్పినను నమ్మని అవివేకిని. నాకింతటి మహద్భాగ్యం కలుగునని ఊహించలేకపోయాను. మహారాజా, వేగమే లోకమోహిని దేవి అన్వేషణ జరగదు. మంచిది. శంభురాజా, మీ కుమార్తెతో కలిసి వచ్చి మీకు నేత్రోత్సవము నచ్చేదం. సెలవు.